Hi to all, this is Akshita. Now I am going to explain Class 5 Environment Chapter 2 Climate Changes. సో మనం క్లైమేట్లో ఎన్నో చేంజెస్ చూస్తూ ఉంటాం. లైక్ మార్నింగ్ మనకు కూల్గా ఉంటుంది, ఆఫ్టర్నూన్ వచ్చేసి హాట్గా ఉండడం, అండ్ దెన్ అలా ఈవినింగ్ టైమ్స్ అలా పంట పొలాల్లోకి వెళ్ళినట్టయితే చల్ల గాలి రావడం, అండ్ దెన్ రైనీ సీజన్లో వచ్చేసి చినుకులు పడ్డం. సో ఇవన్నీ కూడా క్లైమేటిక్ చేంజెస్ అన్నమాట. లెర్నింగ్ అవుట్కమ్స్. సో క్లైమేటిక్ చేంజెస్ గురించి మనం తెలుసుకోవడం వల్ల మనకు అర్థమయ్యేటువంటి కాన్సెప్ట్స్ ఏంటి అంటే, పీపుల్స్ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్, ఐడెంటిఫై ద కాజెస్ ఫర్ క్లైమేట్ చేంజ్, adapt eco-friendly activities in their daily life, understand harmful effects of plastic. సో ఈ క్లైమేట్ చేంజ్ చాప్టర్ ద్వారా స్టూడెంట్స్ వచ్చేసి మీరు ఏం తెలుసుకుంటారంటే, క్లైమేటిక్ చేంజ్ అంటే ఏంటి, అండ్ దీని నుంచి మనకు ఎటువంటి కాజెస్, సో ఎటువంటి ప్రభావాలు ఉంటాయి, అండ్ అదేవిధంగా మనం రోజువారీ నివసించేటువంటి లైఫ్లో ఎలాంటి ఫ్రెండ్లీ యాక్టివిటీస్ అంటే ఈకో ఫ్రెండ్లీ అంటే నేచర్తో కలిగినటువంటి ఫ్రెండ్లీ యాక్టివిటీస్ని అడాప్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ప్లాస్టిక్ని మనం ఈ రోజుల్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉన్నాం. సో ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల మనకు హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఏవే ఉంటాయి, సో వీటి గురించి అంతా కూడా మనం తెలుసుకుంటాం అన్నమాట ఈ చాప్టర్ ద్వారా. Karthik was returning home with his father from the market. Suddenly it started raining. Both of them got drenched. Karthik was surprised why it started raining all of a sudden. Okay. సో కార్తిక్ వచ్చేసి, ఒక అబ్బాయి వచ్చేసి వాళ్ళ నాన్నతో పాటు మార్కెట్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్నారనమాట. సడన్గా ఇంటికి వెళ్తుంటే వర్షం మొదలైపోయింది. ఇక వాళ్ళంతా కూడా ఏదో ఒక దాని కింద తల దాచుకున్నారనమాట, వర్షానికి తడవకుండా. ఇక కార్తిక్ అయితే చాలా ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే ఉన్నట్టుండి అంత సడన్గా వర్షం ఎలా వచ్చింది అని కార్తిక్కి డౌట్ వచ్చిందనమాట. కార్తిక్, హౌ కమ్ ఫాదర్, ఇట్ స్టార్టెడ్ టు రైన్ ఆల్ ఆఫ్ ఎ సడన్, ఇట్ ఈస్ నాట్ రైనీ సీజన్ నౌ. చూడండి ఇక్కడ కార్తిక్ ఏమడుగుతున్నాడో. సో వర్షం ఉన్నట్టుండి ఎలా వచ్చింది నాన్న, కానీ ఇదైతే ఇప్పుడు వర్షాకాలం కాదు కదా, కానీ ఎందుకు సడన్గా వర్షం వచ్చింది అని కార్తిక్ వాళ్ళ నాన్నని అడుగుతున్నాడు. ఫాదర్, ఎస్ డియర్, బట్ నౌ వీఆర్ గెట్టింగ్ అన్సీజనల్ రైన్స్. అవును నిజమే, ఇది వర్షాకాలం కాదు, అయినప్పటికీ కూడా మనకు అన్సీజనల్ రైన్స్ కూడా వస్తుంటాయి. సో మనకిప్పుడు అన్సీజనల్ రైన్స్ వచ్చాయి అని చెప్తాడు కార్తిక్. వై ఇట్ ఈజ్ హ్యాపెనింగ్ సో, సో ఎందుకు వర్షాకాలం కానప్పటికీ కూడా మనకు వర్షాలు ఎందుకు పడుతున్నాయి, దీనికి కారణం ఏంటి? ఫాదర్, చేంజెస్ హ్యావ్ అక్కర్డ్ ఇన్ ద ఎన్విరాన్మెంట్, అవర్ యాక్షన్స్ ఆర్ ద రీజన్స్ ఫర్ దీస్ చేంజెస్. ఓకే, సో ఏం చెప్తున్నాడంటే వాళ్ళ ఫాదర్ వచ్చేసి మన యొక్క ఎన్విరాన్మెంట్లో, మన పరిసరాల్లో ఎన్నో చేంజెస్ వస్తున్నాయి. సో వీటికి కారణంగాను అంటే మనం చేసేటువంటి యాక్టివిటీస్ వల్ల ఇటువంటి చేంజెస్కు కారణాలన్నమాట. అప్పుడు కార్తిక్, హౌ ఆర్ వి బీ బ్లేమ్డ్ ఫర్ దీస్ అన్టైమ్లీ రైన్స్ ఫాదర్. ఓకే, సో కార్తిక్ ఏమంటున్నాడు, వాళ్ళ నాన్న మాటలు విని వాళ్ళ నాన్న ఏం చెప్పాడు, సో పరిసరాల్లో అంటే ఎన్విరాన్మెంట్లో ఎన్నో చేంజెస్ జరుగుతున్నాయి, ఆ చేంజెస్కి కారణం ఎవరు, మనం చేసేటువంటి పనులు, మనం చేసేటువంటి యాక్షన్స్ వల్ల. సో ఇవన్నీ కూడా చేంజెస్కు కారణాలు అవుతున్నాయి, ఆ చేంజెస్ వల్లనే మనకు రెయిన్స్ వస్తున్నాయంటే అప్పుడు కార్తిక్ వచ్చేసి ఇవన్నిటికీ కూడా మనల్ని ఎందుకు నిందించుకోవాలి మనం, సో ఏ విధంగా మనం మనల్ని నిందించుకోవచ్చు అంటే అన్టైమ్గా అంటే వర్షాకాలం కానప్పటికీ కూడా వర్షాలు వచ్చినాయంటే దానికి రీజన్ మనమే అని ఏ విధంగా చెప్పగలరు నాన్న అని కార్తిక్ అడుగుతున్నాడు. అప్పుడు ఫాదర్, అవర్ indiscriminatory actions are the main reasons. Out of all living things, only human beings damage the environment for their personal needs. సో దీనికి కారణం ఏంటి అంటే మనకు తెలియనటువంటి పనులు మనం ఎన్నో చేయడం వల్ల. సో ఈ పనులన్నీ కూడా మన యొక్క పర్సనల్ అవసరాల కొరకు మనం
పరిసరాలన్నీ డ్యామేజ్ చేస్తున్నాం. అంటే మనం ఎన్విరాన్మెంట్ని మనకు తెలియకుండానే మనం ఎన్నో రకాలుగా డ్యామేజ్ చేయడం వల్ల సో ఆ విధంగా కూడా జరుగుతుంది. అది మెయిన్ రీజన్ అని చెప్తున్నాడు. సో ఇప్పుడు మనం అంతా అంతే కదా, మన యొక్క పర్సనల్ అవసరాల కోసం మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక టేబుల్ని తయారు చేసుకోవాలి. సో టేబుల్ కావాలంటే మనకు ఎక్కడి నుంచి కావాలి, వుడ్ కావాలి. వుడ్ అంటే ట్రీస్. సో మనం ట్రీస్ అన్నిటిని కూడా నరికేస్తున్నాం అనమాట. అంటే ఫారెస్ట్లో ఉన్నటువంటి చెట్లను నరికేయడం వల్ల మనకు ఎన్నో ఎఫెక్ట్స్ ఉన్నాయన్నమాట. సో అదేవిధంగా ఇప్పుడు మనకు బిల్డింగ్స్ అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఫ్యాక్టరీస్ అండ్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏ విధంగా వస్తున్నాయంటే అడవులను నాశనం చేసి ఆ ప్లేస్లో బిల్డింగ్స్ కట్టుకోవడం వల్ల. అండ్ ఈ విధంగా చూడండి మన ఎన్విరాన్మెంట్ని మనం ఏ విధంగా డ్యామేజ్ చేస్తున్నామో సో ఆ విధంగా మనకు ఇలాంటి చేంజెస్ వస్తూ ఉంటాయని వాళ్ళ ఫాదర్ చెప్పాడు. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వీ డు నాట్ గెట్ రైన్స్ టైమ్లీ? ఒకవేళ మనకు కావాల్సినటువంటి అంటే వర్షాకాలం ఇప్పుడు. సో వర్షాకాలంలో వర్షాలు పడకుండా ఉన్నట్టయితే మనకి ఎటువంటి ఏమంటారు ఎఫెక్ట్స్ ఉన్నాయి అంటే వర్షాకాలంలో పండించుకునేటువంటి పంటలు కొన్ని ఉంటాయి. సో ఇన్ టైంలో వర్షం పడకుంటే సో ఆ టైంలో పండించుకోవాల్సినటువంటి పంటలు పండవు. అండ్ అదేవిధంగా కొంతమందికి వర్షం మీద డిపెండ్ అయ్యేటువంటి ప్రజలు కూడా చాలామంది ఉంటారు వాళ్ళ వర్క్ని బేస్ చేసుకొని. సో ఆ విధంగా అన్నమాట. అండ్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఇట్ రైన్స్ డ్యూరింగ్ ద హార్వెస్ట్ టైం? సో ఇప్పుడు మనకు పంట అంతా బాగా పెరిగిపోయింది, పంట కోసుకునేటువంటి సిచ్యువేషన్ వచ్చింది. ఇంకా పంట కోసుకున్నామంటే ఇంక మనకు ధాన్యాలు, పప్పు ధాన్యాలన్నీ మన ఇంట్లోకి వచ్చినట్టే. కానీ పంట కోయకన్నా ముందే రేపు పంట కోస్తున్నామంటే ఇప్పటికిప్పుడు వర్షాలు వచ్చినాయంటే ఏమి ఇంకా అవన్నీ డ్యామేజ్ అయినట్టే కదా. సో ఇంకా పంట పొలాలు అన్నీ కూడా నాశనం అయినట్టే కదా. సో అవి మనకు రాలేదు ఇంకా. సో ఆల్రెడీ స్పాయిల్ అయిపోయినాయి ఇంకా వర్షానికి. సో ఇన్ టైంలో రాకున్నట్టు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకవేళ హార్వెస్ట్ టైంలో ఎలా వస్తే ఎలా స్పాయిల్ అవుతున్నాయో చూస్తున్నాం కదా. ఎస్, టు అండర్స్టాండ్ ద చేంజెస్ ఇన్ ద క్లైమేట్ వీ మస్ట్ నో అబౌట్ క్లైమేట్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్. సో క్లైమేట్లో జరిగేటువంటి చేంజెస్ గురించి మనకు అర్థం కావాలంటే ఫస్ట్ మనం క్లైమేట్ అంటే ఏంటి, దాని యొక్క ప్రభావితం ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలన్నమాట. ఓకే, వాట్ ఈజ్ ఏ క్లైమేట్? The weather conditions such as temperature, rainfall, etc. prevailing in an area is called climate. సో క్లైమేట్ అంటే ఏంటి, మన చుట్టూ ఉన్నటువంటి ఏరియాలో టెంపరేచర్ కావచ్చు, రెయిన్ఫాల్ కావచ్చు, ఇటువంటి వెదర్ కండిషన్స్ అన్నిటినీ కూడా అంటే ఏరియాలో ఉన్నటువంటి వెదర్ కండిషన్ అన్నిటినీ కూడా మనం క్లైమేట్ అని అంటాము. Usually it's hot in summer, it rains in the rainy season and is cold in the winter. This is a pattern in the nature, but we find a change in these patterns affecting the environment. The untimely rain patterns, long and hot summers have a huge impact on the crops and affects food production. ఇక మనకు తెలిసిందే ఏంటి, సమ్మర్లో చాలా హాట్గా ఉంటుంది, ఇంకా వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా ఉంటాయి, ఇంకా చలికాలంలో ఎక్కువ చల్లగా ఉంటుంది. ఇది మన యొక్క నేచర్లో, మన యొక్క ప్రకృతిలో జరుగుతున్నటువంటి నియమాలు అన్నమాట. అంటే ఫాలోయింగ్స్ అని చెప్పుకోవచ్చు, ప్యాటర్న్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇప్పుడు చేంజెస్ వల్ల అంటే మన హ్యూమన్ బీయింగ్స్ యాక్షన్స్ వల్ల చేంజెస్ రావడం వల్ల ఎన్విరాన్మెంట్లో మనం ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా చేంజ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. అంటే వర్షాకాలంలో వర్షాలు పడకుండా అండ్ సమ్మర్ సీజన్ లిమిటెడ్ పీరియడ్ లేకుండా సో కొన్ని చేంజెస్ వస్తున్నాయి అన్నమాట. అందులో మనకు సరైన టైంలో వర్షాలు పడకపోవడం కొన్ని కారణాలు కావచ్చు. అండ్ మనకు సమ్మర్ వచ్చేసి 2 to 3 months ఉంటుంది, కానీ ఈ చేంజెస్ వల్ల సమ్మర్ వచ్చేసి 4-5 months కూడా ఎక్స్టెండ్ అవ్వడము. అండ్ ఈ లాంగ్ సమ్మర్ వల్ల మన పంటలు నాశనం అవుతాయి అన్నమాట. ఎందుకంటే పంటకు కావాల్సినటువంటి సన్ని యూజ్ చేసుకుంటాయి, సన్ ఎనర్జీని. బట్ లాంగ్ పీరియడ్ లాంగ్ సమ్మర్ ఉండడం వల్ల, హాట్ సమ్మర్ ఉండడం వల్ల మన పంటలు కూడా నాశనం అవుతాయి అన్నమాట. అంటే మన టోటల్గా ఫుడ్ ప్రొడక్షన్ అంతా కూడా నాశనం చేస్తాయని చెప్పుకోవచ్చు. వాట్ ఈజ్ క్లైమాటిక్ చేంజ్? సరే, ఇప్పుడు క్లైమాటిక్ చేంజ్ అంటే ఏంటో చూద్దాం.
The Earth we live is a beautiful blue planet in the universe with deep oceans and dense forest. Our livelihood totally depends on the resources available in the nature. We get food and shelter from the నేచర్. ఓకే. సో మనం నివసిస్తున్నటువంటి ఈ భూమి మీద అంటే ఈ భూమి వచ్చేసి ఒక బ్లూ ప్లానెట్ అన్నమాట. అంటే మన విశ్వంలోనే బ్లూ ప్లానెట్ ఏంటి అంటే భూమి. ఎందుకంటే మన అర్త్ని దగ్గర దగ్గర 75-90% వాటర్తో కవర్ అయి ఉంటుందన్నమాట. అందుకని చెప్పే మనం దీన్ని బ్లూ ప్లానెట్ అని కూడా అంటాం, నీలి గ్రహం అని అంటాం. అదేవిధంగా ఈ అర్త్ మీద డీప్ ఓషన్స్ ఉన్నాయి, అలాగే దట్టమైనటువంటి అడవులు కూడా ఉన్నాయి. అండ్ మన యొక్క జీవితం టోటల్గా దేని మీద డిపెండ్ అయింది అంటే మన ప్రకృతిలో దొరికేటువంటి వనరుల మీద డిపెండ్ అయిందనమాట. సో మనకు ప్రకృతి నుంచి వచ్చేటువంటి వనరులు ఎలాంటివి? అడవులు, చెరువులు అంటే ఇవన్నీ రివర్ కిందకి వస్తాయి. రివర్స్, సీస్, ఓషన్స్ ఇవన్నీ వస్తాయి. అండ్ దెన్ ఎయిర్, అండ్ నెక్స్ట్ సాయిల్, అండ్ నెక్స్ట్ ఫారెస్ట్, ఇవన్నీ కూడా ప్రకృతిలో ఉండేటువంటి వనరులు అన్నమాట. సో వీటి మీద డిపెండ్ అయ్యి మన యొక్క జీవితం సాగిపోతుంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నేచర్ నుంచి మనం ఈరోజు కడుపు నిండా ఫుడ్ తింటున్నాం, అలాగే నేచర్ సహాయంతోనే మనం షెల్టర్లో ఉంటున్నాం. While walking along the green fields, we feel a cool breeze. But after harvesting the crop, the fields become dry. We may not feel the same and it is hot. In the same manner, we notice a rise in temperature and change in the climatic conditions. This is because we are cutting trees, burning wastes and fuels. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు ఒకసారి పచ్చగా ఉన్నటువంటి పంట పొలాల్లోకి ఇలా నడుస్తూ వెళ్ళండి. సో చల్లటి గాలి ఎంత బాగా మీకు తగులుతుందో. అదే పంటలన్నీ కోసేసినాక పొలాల్లోకి వెళ్ళినట్టయితే పొలాలన్నీ కూడా డ్రై అయిపోయి ఉంటాయి. సో ఆటోమేటిక్గా అక్కడ ఎలా ఉంటుందంటే హాట్గా ఉంటుంది. ఇంతకుముందు కూల్ హెయిర్ వచ్చినట్టుగా, చల్లగాలి వచ్చినట్టుగా రాదనమాట. హార్వెస్టింగ్ తర్వాత హాట్గా ఉంటుంది. అంటే ఈ విధంగానే టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. అండ్ ఆటోమేటిక్గా క్లైమేటిక్ కండిషన్స్లో చేంజెస్ వస్తాయి. సో ఇదంతా కూడా ఎందుకు అంటే ట్రీస్ని నరికేయడం వల్ల అండ్ ఇంధనాల్ని మండించడం అంటే ఫ్యూయల్స్ని బర్న్ చేయడం వల్ల, వేస్టేజ్ని బర్నింగ్ చేయడం వల్ల ఇవన్నీ కూడా క్లైమేటిక్ కండిషన్స్ అన్నీ కూడా చేంజ్ అవుతున్నాయి అన్నమాట. సో మనం చిన్న చిన్న పంటలు ఒక ఎకరం పొలంలోకి వెళ్ళి మనం నడుస్తూ వెళ్తుంటే చల్లగాలి వస్తుంది. అదే పంటని మనం కోసేసాక వెళ్తే హాట్గా ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు కదా, ఎలా అయితే మనం చెట్లను నరికేస్తామో ఆటోమేటిక్గా మన యొక్క సరౌండింగ్ టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. లెట్ us know how much the earth is becoming warmer. సరే, మన యొక్క అర్త్ వచ్చేసి ఏ విధంగా వేడెక్కుతుందో చూద్దాం. వార్మర్. We are changing grasslands into farmlands for cultivation. We are cutting down forests indiscriminately to widen the roads, construct buildings, factories, dams, etc. Because of these, open areas are reduced. Factories release harmful gases into the atmosphere and industrial wastes into the water bodies. Eventually, soil, water, and air are getting polluted. Let us observe the following activities. Forests help us by giving oxygen and protect from sunlight. ఓకే. సో ఈరోజు మనం గ్రాస్ ల్యాండ్స్ నుంచి ఫామ్ ల్యాండ్స్గా కల్టివేషన్ చేసుకోవడానికి చేంజ్ చేసుకుంటూ ఉన్నాం. ఇక అదేవిధంగా పెద్ద పెద్ద రోడ్లను కన్స్ట్రక్ట్ చేయడానికి, పెద్ద పెద్ద బిల్డింగ్ని, ఫ్యాక్టరీస్ని నిర్మించుకోవడానికి, డ్యామ్స్ని కట్టడానికి మనమంతా కూడా అడవులను కొట్టేసి వాటి ప్లేస్లో మనం రోడ్లను నిర్మించుకుంటున్నాం, ఫ్యాక్టరీస్, బిల్డింగ్స్, డ్యామ్స్ని కట్టుకుంటున్నాం. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ ఓపెన్ ఏరియాస్ అంతా కూడా ఏమైపోతున్నాయి, తగ్గిపోతున్నాయి అన్నమాట. ఇక ఆటోమేటిక్గా మనం అక్కడ అడవుల్ని నాశనం చేసి నిర్మించుకున్నటువంటి ఫ్యాక్టరీస్ ద్వారా ఆటోమేటిక్గా ఏమొస్తుంది, హార్మ్ఫుల్ గ్యాస్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఈ హార్మ్ఫుల్ గ్యాస్ ఎప్పుడైతే అట్మాస్ఫియర్లో కలిసిపోతుందో అండ్ ఫ్యాక్టరీస్ నుంచి, ఇండస్ట్రీస్ నుంచి ఎన్నో వ్యర్థ పదార్థాలు, వేస్ట్ మెటీరియల్స్ అన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి.
ఇవన్నీ కూడా వాటర్లో కలిసిపోవడం వల్ల అండ్ హార్మ్ఫుల్ గ్యాసెస్ ఏమో అట్మాస్ఫియర్లో కలిసిపోతున్నాయి. సో అవన్నీ కూడా ఎయిర్ని పొల్యూట్ చేస్తున్నాయి, మనం పీల్చేటువంటి గాలిని కలుషితం చేస్తున్నాయి, పొల్యూట్ చేస్తున్నాయి. అండ్ ఇండస్ట్రియల్ వేస్టేజ్ అంతా కూడా వాటర్లోకి రివర్లోకి కలిసిపోవడం వల్ల మనం తాగేటువంటి వాటర్ కూడా కలుషితం, విషపూరితం అవుతుందన్నమాట, పాయిజనస్ అవుతుందన్నమాట. ఇంకా అదేవిధంగా ఇవన్నీ కూడా అండ్ ఈ వాటర్ అంతా కూడా ఒకే చోట ఉంటుందంటే లేదు, పారుతూ ఉంటుంది. సో ఆ విధంగా కొన్ని బ్యాంక్ ఆఫ్ ద రివర్ అంటాం కదా, ఒడ్డున ఉన్నటువంటి ఇసుక ఉంటుంది కదా, సో ఆ విధంగా ఆ ఇసుక కూడా పొల్యూట్ అవడము ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ ఇచ్చారు, చూద్దాం మరి. అండ్ సో ఫారెస్ట్ వల్ల మనకు మంచి ఆక్సిజన్ వస్తుంది అండ్ మన సన్లైట్ని మనకు సన్లైట్ నుంచి డైరెక్ట్ సన్లైట్ నుంచి మనల్ని కాపాడుతుంది. సో టోటల్గా మనకు ఫారెస్ట్ ఎప్పటికీ కూడా చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ ఇచ్చారు చూడండి. మనం అడవుల్ని నాశనం చేసి ఏ విధంగా రోడ్లు నిర్మించుకుంటున్నాం, అండ్ సెకండ్ దానిలో వచ్చేసి డ్యామ్స్ని నిర్మించుకుంటున్నాం, అండ్ దెన్ అడవుల్ని నాశనం చేసి బిల్డింగ్స్ని, హౌసెస్ని నిర్మించుకుంటున్నాం, అండ్ అదేవిధంగా ఫ్యాక్టరీస్. అండ్ చూడండి ఇక్కడ డీఫారెస్టేషన్ ఏ విధంగా చేసామో, ఇవన్నీ కూడా మనం చేసేటువంటి మిస్టేక్స్ అన్నమాట. సో వీటి వల్ల క్లైమేట్లో ఎన్నో చేంజెస్ జరుగుతున్నాయి. సో ఇదే విధంగా మనం చేసుకుంటూ వెళ్ళామనుకోండి, మన యొక్క జనరేషన్ ఉంటుంది కదా, అంటే మీ యొక్క పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ యొక్క జనరేషన్ చాలా అంటే చాలా క్రిటికల్గా మారుతుందన్నమాట. సో ఓల్డెన్ డేస్లో చూసుకున్నట్టయితే మీ పేరెంట్స్, మీ గ్రాండ్ పేరెంట్స్ అంటూ ఉంటారు, మా కాలంలో ఇలాంటివన్నీ ఉండేవి కాదు, మంచి గాలి ఉండేది అండ్ మంచి ఫుడ్ మేము తినేవాళ్ళము, ఆ ఫుడ్ మనకు ఎంత హెల్తీని ఇస్తుందంటే ఎటువంటి రోగాలను వచ్చినా మనం తట్టుకోగలం అనేటువంటి మాటలు వింటూ ఉంటాం. బట్ ఈరోజు మనం ఎంత తిన్నా కూడా మనం అన్హెల్తీగా అవుతున్నాం. బికాజ్ మనం తినేటువంటి ఫుడ్లో లైక్ పండిస్తున్నప్పుడు ఎక్కువ పెస్టిసైడ్స్ అంటే ఎరువులు వేయడం వల్ల, సో ఎటువంటి ఎరువులు పాయిజనస్, సో అవన్నీ కూడా ఎంతో పాయిజనస్ కాబట్టి మనం తీసుకున్నటువంటి ఫుడ్కి వాల్యూ లేకుండా పోతుంది. న్యూట్రియస్ ఫుడ్ని తీసుకున్నా కూడా ఎటువంటి ఉపయోగం లేకుండా పోతుంది. అండ్ మనం ఎంతగానో ఈ ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేస్తున్నాం అన్నమాట. అండ్ మన యొక్క నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా ఈ భూమిపైన నివసించాలంటే ఎన్నో క్రిటికల్ కండిషన్స్కు గురవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. హ్యావ్ యూ ఎవర్ సీన్ కట్టింగ్ ఆఫ్ ఎ బిగ్ ట్రీ, హౌ డూ యూ ఫీల్? సో ఒక పెద్ద చెట్టుని మీరు ఎప్పుడైనా నరికేయడం చూసారా? సో ఆ చెట్టు నరుకుతుంటే మీకు ఏమనిపిస్తుంది? సో నా చిన్నతనంలో అయితే మా ఇంటి దగ్గర పెద్ద చెట్టు అన్నమాట, వేప చెట్టు. సో ఆ వేప చెట్టు మొత్తం మా ఇంటినే కాకుండా పక్క వాళ్ళ ఇంటిని కూడా కవర్ చేసిందనమాట. అంత నీడ ఉంటుంది, అంత చల్లగా ఉంటుంది. కానీ పక్కింట్లో వాళ్ళు ఏం చేశారంటే నెక్స్ట్ ఏమంటారు స్టోరీడ్ హౌస్ అంటే నెక్స్ట్ మిద్దెను నిర్మించుకోవాలనుకున్నారనమాట, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ హౌస్ని. సో అలా నిర్మించుకోవడానికి వాళ్ళకు ఈ చెట్టు ఒక కొమ్మలు అడ్డం వచ్చాయి. సో ఆ విధంగా వాళ్ళు నరికేసి వాళ్ళ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. అఫ్కోర్స్ వాళ్ళ అవసరానికి అది చేయడం రైటే, బట్ కొమ్మల్ని నరికేశారు, అది మాత్రం నాకు బాధ అనిపించింది. ఇంకా చెట్టుని నరికేయలేదు. సో ఓకే. అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. ఓకే, సో క్లైమేట్ చేంజ్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? బికాస్ ఆఫ్ క్లైమేటిక్ చేంజెస్ వీ డు నాట్ గెట్ టైమ్లీ రైన్ఫాల్ విచ్ లీడ్స్ టు డ్రాట్. సో ఇప్పుడు క్లైమేట్లో చేంజెస్ రావడం వల్ల ఆటోమేటిక్గా మనకు టైంకు వర్షాలు రావన్నమాట. సో వర్షాలు రాకున్నట్టయితే ఆ ప్రాంతం అంతా కూడా కరువు ప్రాంతంగా మారిపోతుంది. అక్కడ పంటలు పండవు అండ్ వాళ్ళ యొక్క జీవనం సాగదు. టోటల్ మొత్తం లైఫ్ అంతా కూడా ఏమైపోతుందంటే ఇంకా బతకమేమో అనేటువంటి సిచ్యువేషన్కి తెస్తుందన్నమాట. అండ్ హెవీ సైక్లోన్స్, సునామీస్ మే అక్కర్, అండ్ తుఫానులు కూడా, సునామీ, ఇవన్నీ కూడా క్లైమేటిక్ చేంజెస్ వల్ల జరుగుతాయి. అండ్ ద మెల్టింగ్ ఆఫ్ ఐస్ ఇన్ ద పోలార్ రీజన్ లీడ్స్ టు రైజ్ ఇన్ ద ఓషన్ లెవెల్ అండ్ ప్లేసెస్ నియర్ ద సీ షోర్ మే బీ సబ్మర్జ్డ్. అండ్ ఈ క్లైమేట్లో చేంజెస్ వల్ల అండ్ మన అర్త్ వచ్చేసి వామ్ అవుతూ ఉంది.
వామర్ దెన్ వామర్ అని చెప్పుకోవచ్చు. అంటే అంతగా వామ్ అవుతుంది కాబట్టి పోలార్ రీజన్లో ఉంటున్నటువంటి ఐస్ ఉంటుంది కదా, సో పోలార్ రీజన్స్లో ఐస్తో కవర్ అయి ఉంటుందన్నమాట ల్యాండ్ మొత్తము. సో ఆ ఐస్ అంతా కూడా కరిగిపోవడము, ఓషన్ లెవెల్ ఉన్నదానికంటే ఎక్కువగా ఎప్పుడైతే ఈ ఐస్ అంతా కూడా కరిగిపోతుందో ఓషన్ లెవెల్ ఆటోమేటిక్గా పెరుగుతుందన్నమాట. అలాగే సముద్రానికి తీరంలో ఉన్నటువంటి ప్లేసెస్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఆ ఓషన్ లెవెల్ వల్ల మునిగిపోయేటువంటి ఛాన్సెస్ అన్నీ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ ద వాటర్స్ ఇన్ ద సీ ఈజ్ గెట్టింగ్ వార్మర్ విచ్ లీడ్స్ టు ద డెత్ ఆఫ్ aquatic ప్లాంట్స్ అండ్ యానిమల్స్. అండ్ అలాగే సముద్రంలో ఉన్నటువంటి నీరు అనేది అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అర్త్ వచ్చేసి చాలా వేడెక్కిపోతుంది టెంపరేచర్ చేంజెస్ వల్ల. అండ్ టెంపరేచర్ పెరిగిపోవడం వల్ల భూమి అనేది ఎక్కువగా వేడెక్కుతుందన్నమాట. ఇక సముద్రంలో ఉన్నటువంటి వాటర్ ఎప్పుడైతే వేడెక్కుతుందో ఆ వాటర్లో నివసించేటువంటి చేపలు, అలాగే ఆ వాటర్లో పెరిగేటువంటి ప్లాంట్స్ ఉంటాయి కదా, aquatic ప్లాంట్స్, అండ్ ఇవన్నీ కూడా చనిపోతాయి. సో ఈ విధంగా క్లైమాటిక్ చేంజెస్ వల్ల ఎన్నో ఎఫెక్ట్స్ ఉన్నాయన్నమాట. చూడండి ఇక్కడ మనకు ఫ్లడ్స్ ఏ విధంగా ఇచ్చారు అంటే పడాల్సిన వర్షం కన్నా ఎక్కువగా వర్షం పడితే మొత్తం వరదలు వచ్చేస్తాయి అన్నమాట. అండ్ ఎన్నో హౌసెస్ కూడా మునిగిపోతాయి. అండ్ ఇక్కడ చూడండి పోలార్ రీజన్లో ఐస్ అనేది ఏ విధంగా మెల్ట్ అయిపోతుందో. సో ఇక్కడ మన ఓషన్ లెవెల్ ఫర్ ఎగ్జాంపుల్ ఓషన్ లెవెల్ 10 ఉందనుకోండి, అండ్ పోలార్ రీజన్స్లో ఐస్తో అంతా కప్పబడి ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ అర్త్ అనేది వేడెక్కుతుందో ఆటోమేటిక్గా ఐస్ అనేది మెల్ట్ అవుతుంది అనమాట. ఇక మెల్ట్ అయినటువంటి ఐస్ దేంట్లో కలుస్తుంది? ఓషన్. ఆటోమేటిక్గా ఓషన్ లెవెల్ 10 ఉండేది ఆ మెల్ట్ అయినటువంటి ఐస్ వాటర్తో మిక్స్ అయిందంటే ఇంకా ఓషన్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు, నివసించేటువంటి ప్రాంతాలు అన్నీ కూడా మునిగిపోతాయి అన్నమాట. అండ్ ఫారెస్ట్ ఫైర్స్. సో ఉన్నట్టుండి నిప్పనుకుంటూ ఉంటుంది. ఎందుకంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఫారెస్ట్ అన్నీ కూడా కాలిపోతుంటాయి అన్నమాట. అండ్ డ్రాట్. చూడండి ఇన్ టైంలో అంటే సరైనటువంటి టైంలో వర్షాలు పడకుంటే ల్యాండ్ అంతా కూడా ఫుల్ డ్రై అయిపోతుంది. ఈవెన్ దాంట్లో ఒక గడ్డి మొక్క కూడా గ్రో అవ్వదన్నమాట. All these adverse effects are because of our greedy activities. We cut trees for our buildings, use vehicles that causes air pollution, release harmful chemicals, sewage in water, use plastic in large quantity which do not degrade, thereby causing damage to the earth. ఇక ఇటువంటి ఎఫెక్ట్స్ వల్ల మనకు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. అంటే మనం చేసేటువంటి ఇటువంటి పనికిరాని యాక్టివిటీస్ వల్ల, అంటే మన యొక్క సెల్ఫిష్నెస్ వల్ల ఇటువంటి డ్యామేజెస్ మనకు జరుగుతున్నాయి. అండ్ అదేవిధంగా మనం ఈరోజు బిల్డింగ్స్ కోసము చెట్లను నరికేస్తున్నాము. సో వెహికల్స్ని ఎక్కువ యూజ్ చేస్తున్నాం. ఆ వెహికల్స్ని యూజ్ చేయడం వల్ల వెహికల్స్ నుంచి వచ్చేటువంటి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అంతా కూడా అట్మాస్ఫియర్లో కలిసిపోయి ఎయిర్ పొల్యూషన్ అవుతోంది. అండ్ అదేవిధంగా ఫ్యాక్టరీస్ నుంచి వచ్చేటువంటి ఫ్యూయల్స్ మండుతుంటాయి కదా, సో ఫ్యాక్టరీస్ నుంచి వచ్చేటువంటి వేస్టేజ్ కెమికల్స్ అన్నీ కూడా వాటర్లో కలిసిపోయి అంతా ఎలా ఉందంటే డ్రైనేజ్లా మారిపోతున్నది అనమాట. తాగునీరు కూడా ఏ విధంగా మారిపోతుంది అంటే డ్రైనేజ్ వాటర్లా, చెత్త నీళ్ళుగా ఆ విధంగా మారిపోతూ ఉంది. అండ్ అదేవిధంగా మనం ప్రతిరోజు కూడా ప్లాస్టిక్ని వాడుతున్నాం. ప్లాస్టిక్ లేనిదే మనం ఏ షాప్ నుంచి బయటికి రాము. అండ్ ఈ విధంగా చేయడం వల్ల భూమిలోకి ప్లాస్టిక్ అనేది డీగ్రేడ్ అవ్వదన్నమాట. సో కొన్ని వేల సంవత్సరాలు తీసుకుంటుంది ఒక కవర్ డిగ్రేడ్ అవ్వాలంటే. సో ఎంత హార్మ్ఫుల్లో చూడండి అది. సో మనం ఖచ్చితంగా కూడా వీటన్నిటిని కూడా రెడ్యూస్ చేసుకున్నట్టయితే మన లైఫ్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. సో మనం ఇండిపెండెంట్గా సక్సెస్ కాకపోయినా కూడా వరల్డ్ మొత్తం, అర్త్ మొత్తం ఒక సక్సెసివ్ ప్లేస్గా చెప్పుకోవచ్చు మనం. Let us stop a while and think of activities to save our world.
సే నో టు ప్లాస్టిక్ అండ్ యూజ్ ఈకో ఫ్రెండ్లీ మెటీరియల్. సో ఈ విధంగా ఇటువంటి జరిగేటువంటి అన్నిటి డ్యామేజ్కి కూడా మనం స్టాప్ చెప్తూ మన వరల్డ్ని సేవ్ చేసుకునేటువంటి యాక్టివిటీస్ గురించి మనమంతా కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ప్లాస్టిక్ని తగ్గించాలి. అండ్ ప్లాస్టిక్ బదులుగా మనం బయటికి వెళ్తే క్లాత్తో తయారు చేసినటువంటి బ్యాగులు, సో ఇటువంటి తీసుకొని వెళ్ళి మనం రావడం వల్ల మనకు బాగుంటుంది. అండ్ అదేవిధంగా కంటిన్యూ చేద్దాం. లెట్ హస్ డూ. ఆర్ ద యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ పెన్స్ ఈకో ఫ్రెండ్లీ? సో ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క చాలా వరకు పెన్స్ అన్నీ కూడా ప్లాస్టిక్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ పెన్ అన్నీ కూడా ఈకో ఫ్రెండ్లీనా అంటే మన ఎన్విరాన్మెంట్కు డ్యామేజ్ చేయకుండా ఉండేటువంటి మెటీరియల్సా? Along with your friends, search for, use and throw pens in your school ground. Collect them and count how many are there. సో మీకంతా కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరందరూ కూడా చాలా వరకు 3 రూపీస్ పెన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ 3 రూపీస్ పెన్స్ ఏంటి అంటే యూజ్ అండ్ త్రో అనమాట. ఒకసారి యూజ్ చేసామనుకోండి, నెక్స్ట్ ఇంకా పారేయడం తప్ప దాని నుంచి మనం ఏం చేయలేము. కానీ కొన్ని పెన్స్ ఉంటాయి, మనం వాటిలో లెడ్ చేంజ్ చేసుకోవచ్చు. సో లెడ్ చేంజ్ చేసుకొని ఆ పెన్ అట్లే వాడుతూ ఉండొచ్చు. ఇంతకుముందు అంతా అలానే చేసేవాళ్ళు. ఇప్పుడంతా ట్రెండ్ అయిపోయింది కాబట్టి ఆ లెడ్ యూజ్ చేయడం వల్ల అండ్ నెక్స్ట్ లెడ్ మార్చుకోవడం వల్ల ఇదంతా కూడా ఒక టైం ఏమంటారు దాన్ని ప్రిస్టేజ్ తక్కువ ఉంటుందేమో అని చెప్పి పెన్నులు టపాటపామని ఒక 10 కొంటూ ఉంటారు. సో దాని నుంచి ఏం యూజ్ ఉండదన్నమాట. సో మీ గ్రౌండ్లో ఇటువంటి యూజ్ అండ్ త్రో పెన్లు ఉంటాయి కదా, సో వాటిని కలెక్ట్ చేసి ఎన్ని ఉన్నాయని చెప్పి కౌంట్ చేయమంటున్నారు. Nowadays we are carrying curries and other food material in plastic covers. In some areas people bring even hot tea in covers, which is most dangerous to our health. Hence we should carry containers that are harmless. Drinking anything hot in a substandard plastic cup and heating food in plastic plates is injurious to health. Some chemicals may dissolve in the hot liquid or food. Newspapers are widely used as food packing material in the hotels and by street vendors. The uses of newspapers is also not good for health. The printing inks used for printing newspapers are not safe. Avoid such uses. ఓకే. సో మనం చాలా వరకు చూస్తూ ఉంటాం, మనం హోటల్లో పార్సల్ తెచ్చుకుంటూ ఉంటాం ఇంటికి. సో అందులో కర్రీస్ అన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ప్లాస్టిక్ కవర్లో కట్టేసి ఇస్తూ ఉంటారు మనకు కర్రీస్. అవి వేడిగా ఉంటాయి ఇంకా నిజానికి ఆ ఫుడ్ అన్నీ కూడా, అయినా కూడా ఆ ప్లాస్టిక్ కవర్లో వేసి ఇస్తూ ఉంటారు. అండ్ కొన్ని మనకు న్యూస్ పేపర్లో కూడా కట్టి ఇస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా హార్మ్ఫుల్ అనమాట. ఎప్పుడైతే ఈ వేడి ఫుడ్ కావచ్చు లేదా వేడి మెటీరియల్ ఎప్పుడైతే మనం ప్లాస్టిక్ కవర్లో వేస్తామో అందులో ఉన్నటువంటి కొన్ని కెమికల్స్ అన్నీ కూడా ఈ ఫుడ్లో ఉన్నటువంటి హార్ట్కి కరిగిపోతాయి అన్నమాట. సో ఆ ఫుడ్ ఆటోమేటిక్గా మనకు విషపూరితంగా మారుతుంది. అండ్ కొన్ని ఏరియాస్లో చూస్తున్నట్టయితే ఈవెన్ కాఫీ టీలను ఒక ప్లాస్టిక్ కవర్లోకి వేసి కూడా ఇస్తూ ఉంటారు. ఎంత డేంజరస్ అంటే అది చాలా డేంజరస్ అనమాట. అలా హాట్ టీ మనం ప్లాస్టిక్ కవర్లో ఉన్నటువంటి హాట్ టీని తాగడం వల్ల, బికాజ్ ఆ హాట్ వల్ల ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, సో దాంట్లో ఉన్నటువంటి కొన్ని కెమికల్స్ దాంట్లో డిజాల్వ్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా ఆ టీ ఏమవుతుందంటే చాలా విషపూరితంగా మారుతుంది. అండ్ అందుకని చెప్పి మనం కొన్ని కంటైనర్స్ని కొన్ని బాక్స్ని యూజ్ చేయాలన్నమాట. ఈ బాక్స్ల వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు, ఉపయోగం కాదు, ఎటువంటి నిరుపయోగం ఉండదని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనం కొన్ని దాంట్లో చూస్తూ ఉంటాం, లైక్ కొన్ని ప్లాస్టిక్ కప్స్లో ఏం లేదు తక్కువ వేడిగా ఉందిలే ఏం తాగితే ఏం కాదు అంటుంటారు. సో ఈవెన్ దట్ ఈస్ ఫాల్ట్ అనమాట. ఎందుకంటే సరైనటువంటి హాట్నెస్ ఉంటే చాలు ఆటోమేటిక్గా ప్లాస్టిక్లో ఉన్నటువంటి కెమికల్స్ అన్నీ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. సో దట్ ఈస్ ద రీజన్ అనమాట. కొన్నిసార్లు మీరు చూడండి, అండ్ మనం ఎప్పుడైనా సమోసా ఇటువంటివి బయట నుంచి తెచ్చుకుంటూ ఉంటాం, వీళ్ళంతా కూడా న్యూస్ పేపర్లో కట్టిస్తూ ఉంటారు. సో ఈ న్యూస్ పేపర్లో కట్టించినటువంటి ఫుడ్ కూడా హార్మ్ఫుల్. ఏ విధంగా అంటే న్యూస్ పేపర్
మీద ప్రింట్ చేయడానికి ప్రింటింగ్ ఇంక్ వాడతారు కదా, సో ఆ ఇంక్ మనకు చాలా డేంజరస్ అనమాట. ఈ విధంగా మనం ఎన్నో తెలియనటువంటివన్నీ కూడా మన లైఫ్లోకి అలవాటు చేసుకొని ఈరోజు చాలా అన్హెల్తీగా ఉంటున్నాము. సో ప్లాస్టిక్ని యూజ్ చేయకూడదు. అండ్ అదేవిధంగా ప్లాస్టిక్లో ఉన్నటువంటి ఫుడ్ని కావచ్చు అండ్ డ్రింక్ కావచ్చు ఏదైనా కానీ, అండ్ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఫుడ్ని కూడా మనం తినకూడదు. వాట్ హ్యాపెన్స్ టు ద సాయిల్ ఇఫ్ ఇట్ ఈస్ ఫుల్లీ కవర్డ్ విత్ ప్లాస్టిక్? సో ఒకవేళ మనం ఉంటున్నటువంటి ల్యాండ్ కానీ సాయిల్ మొత్తం కూడా ప్లాస్టిక్తో కవర్ అయిపోయింది అనుకోండి, ఏ విధంగా ఉంటుంది? సో మొత్తం ఎయిర్ పొల్యూషన్ అవుతుంది, సాయిల్ పొల్యూషన్ అవుతుంది. ఎలా అంటారా? సో కవర్ అంతా ప్లాస్టిక్ అంతా కూడా భూమిపైన ఉండడం వల్ల సో కొన్ని వేస్ట్ మెటీరియల్స్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. సో వాటి నుంచి కుళ్ళిపోయి మనకు బ్యాడ్ స్మెల్ వస్తుంది అనమాట. ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా కూడా పొల్యూట్ అయిపోతుంది. అండ్ అదేవిధంగా సాయిల్ కూడా చాలా పొల్యూట్ అయిపోతుంది అనమాట. అక్కడ ఎటువంటి ట్రీస్ పెరగవు, ఎటువంటి ప్లాంట్స్ కూడా పెరగవు. Usually, we use materials such as pens, plates, covers which are thrown away after use. They are made of plastics. These discarded material cannot be decomposed. These materials are dumped in and around the canals, tanks, thereby polluting the water. The thrown away food remains in the plastic covers and they are eaten by animals which make them sick. So, let us avoid using such things. అండ్ నిజానికి మనం పెన్స్ కావచ్చు, ప్లేట్స్ కావచ్చు, ఇతర ప్లాస్టిక్ మెటీరియల్స్ ఏమన్నా కావచ్చు, సో వీటన్నిటిని కూడా మనం తిన్న తర్వాత పారేస్తూ ఉంటాం. మన యొక్క అవసరం తీరిపోయినాక వీటిని బయటికి పారేస్తూ ఉంటాం. ఈ పెన్స్ కావచ్చు, ప్లేట్స్ కావచ్చు అండ్ కవర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దేంతో తయారు చేసిండేవి? ప్లాస్టిక్తో తయారు చేసిండేవి. సో ఈ ప్లాస్టిక్ వచ్చేసి మన భూమిలో డీకంపోజ్ అవుతుందా అంటే నో. సో కాబట్టి వీటిని ఏం చేస్తారంటే తీసుకొని వెళ్ళి భూమిలో డంప్ చేయడము, లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి కాలువలు ఏమైనా ఉంటాయి కదా వాటిలోకి వేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే సాయిల్ పొల్యూషన్ జరుగుతుంది అనమాట. ఎందుకంటే అలా మనం తాగేటువంటి నీటిలోకి అవన్నీ కూడా మెటీరియల్స్ అన్నీ కూడా తీసుకొని డంప్ చేయడం వల్ల వాటర్ పొల్యూషన్ అవుతుంది. అండ్ అదేవిధంగా మనం కొన్ని ఫుడ్ మెటీరియల్స్ని ప్లాస్టిక్ కవర్స్లో తిని విసిరి పారేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫుడ్ని తెచ్చుకున్నాం అనుకోండి కవర్లో, దాన్ని తినేసి మిగిలిందంతా ఆ కవర్లో కట్టేసి పారేస్తూ ఉంటాం. సో కొన్ని జంతువులు ఉంటాయి కదా, కుక్క లేదా ఆవు, ఇటువంటి అనిమల్స్ ఏం చేస్తాయంటే ఆ కవర్ని చూసి అందులో ఫుడ్ ఉందని చెప్పి వాటిని తింటుంటాయి. ఈవెన్ ఆ కవర్తో పాటు అవి తినడం వల్ల సో అవి చనిపోయేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా కవర్ తినుకోకుండా ఓన్లీ ఫుడ్ తిన్నటువంటి అయినప్పటికీ కూడా అనిమల్స్కి అనారోగ్యం అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ అనారోగ్యమైనటువంటి యానిమల్స్ నుంచి మనం మిల్క్, మీట్ తిన్నామనుకోండి, సో మనం కూడా ఆటోమేటిక్గా అన్హెల్తీగా ఉంటాం. సో ఇటువంటి పనులన్నీ కూడా మనం స్టాప్ చేయాలి, బికాజ్ ప్లాస్టిక్ని యూజ్ చేయకూడదు. ఓకే. Read and respond. Read the following news items and respond to questions given below. What does the news item refer to? What is the cause for this incident? సో ఇక్కడ మనకు న్యూస్ పేపర్లో ఒక న్యూస్ ఇచ్చారు. ఏంటి అంటే దాన్ని రీడ్ చేసి రెస్పాండ్ అవ్వమంటున్నారు. ఇక్కడ మనకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. అదేవిధంగా ముందు మనకి ఇక్కడ ఇచ్చినటువంటి న్యూస్ పేపర్లో January 6, 2020 బ్రేకింగ్ న్యూస్. Australian bushfires, 500 million animals killed and millions of acres scorched. Global figures warns bushfires are environmental emergency. Global leaders and activists warn the bushfires ravaging Australia are an environmental emergency that must be tackled urgently, as people fleeing the blazes called the situation hell on earth. ఓకే, చూడండి ఇక్కడ. సో ఇదంతా కూడా మనకి ఏం చెప్తుంది అంటే అక్కడంతా కూడా బుష్ ఫైర్ అయిపోయిందనమాట. అంటే దగ్గర 500 మిలియన్ అనిమల్స్ అన్నీ కూడా చనిపోవడం జరిగింది. అండ్ మిలియన్ ఎకరాస్ అంతా కూడా కాలిపోవడం జరిగిందనమాట. అండ్ ఈ ఇన్సిడెంట్కి కారణం ఏమి అంటే
people okay, global leaders and activists warn that the bushfires ravaging Australia as an environmental emergency that must be tackled urgently as people fleeing the blazes. So that is the reason. And the earth value is warming up day by day, which is called global warming. Nowadays we frequently witness forest fire due to excess of heat in the atmosphere. Forest fires cause large scale damage to plants and animals. The green cover is destroyed, leading to increase in temperatures. It is also caused by irresponsible man-made activities like burning garbage or wood, etc. ఓకే. సో మనం నివసిస్తున్నటువంటి ఈ భూమి యొక్క ఏమంటారు, సో మనం నివసిస్తున్నటువంటి ఈ అర్త్ వచ్చేసి రోజు రోజుకు వార్మప్ అవుతుందన్నమాట. అంటే వేడైపోతూ ఉంటుంది, హాట్ అయిపోతూ ఉంటుంది. సో దీన్నే మనం గ్లోబల్ వార్మింగ్ అని అంటాము. కానీ ప్రస్తుత రోజుల్లో ఉన్నట్టుండి అడవులు కాలిపోతూ ఉంటాయి. ఎందుకు అంటే అట్మాస్ఫియర్లో హీట్ ఎక్కువ అవడం వల్ల అడవులన్నీ కూడా కాలిపోతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఈ ఫారెస్ట్ ఫైర్స్ వల్ల ప్లాంట్స్ అన్నీ కూడా చనిపోతాయి. అందులో ఆ ఫైర్లో అనిమల్స్ అన్నీ కూడా చనిపోవడం కూడా జరుగుతుందన్నమాట. అండ్ అదేవిధంగా ద గ్రీన్ కవర్ ఈజ్ డిస్ట్రాయిడ్, లీడింగ్ టు ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. సో గ్రీన్ కవర్ అంటే ఏంటి, ఇక్కడ ప్లాంట్స్ అన్నమాట. సో మన భూమిపైన ఉన్నటువంటి గ్రీన్ కవర్ వచ్చేసి ట్రీస్, ప్లాంట్స్, ఫారెస్టర్స్. సో ఎప్పుడైతే ఇవన్నీ కూడా నాశనం అవుతాయో ఆటోమేటిక్గా టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో అందుకని చెప్పే ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే మానవులు చేసేటువంటి యాక్టివిటీస్ వల్ల. సో వీళ్ళు ఎటువంటి యాక్టివిటీస్ చేస్తున్నారు, గార్బేజ్ని కాల్ చేస్తున్నారు అండ్ వుడ్ని కూడా కాలుస్తున్నారు అందుకని చెప్పి. అండ్ డూ యూ నో, మీకు తెలుసా? చూద్దాం ఏం తెలుసో. దో రిచ్ పీపుల్ యూజెస్ ఎయిర్ కండిషనర్స్, రెఫ్రిజిరేటర్స్ ఎక్సెట్రా which contribute to climate change, poor people become the biggest victim. Rainfall during unexpected time may lead to loss of income of the poor roadside workers. Developed countries contributes maximum to the climate change, but developing countries are the ones which are affected drastically. Okay, సో మనకు తెలుసు బాగా ధనవంతులు, డబ్బులున్న వాళ్ళంతా కూడా ఏం చేస్తారంటే ఏసీలో, ఫ్రిడ్జ్లో వీటన్నిటిని కూడా వాడుతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మన ఎన్విరాన్మెంట్ యొక్క క్లైమాటిక్ చేంజ్ని దెబ్బతీస్తాయి అన్నమాట. సో ఆటోమేటిక్గా వీళ్ళు రిచ్ పీపుల్ చేసినటువంటి తప్పులకు బాధ్యులు ఎవరు అంటే పూర్ పీపుల్. మెయిన్ ప్రాబ్లమ్స్ అంతా కూడా పూర్ పీపుల్కి వస్తుంది. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా వర్షాలు వచ్చేసాయి అనుకోండి, పూర్ పీపుల్ అంతా కూడా ఏమైపోతారు, వాళ్ళ యొక్క ఆస్తుపాస్తులను కోల్పోని రోడ్డు పైకి వచ్చేస్తారు. అంటే ఇప్పుడు వాళ్ళు పంటలో హార్వెస్టింగ్ చేసుకునేటువంటి టైంలో వర్షాలు వచ్చేస్తే, అన్ఎక్స్పెక్టెడ్గా వర్షాలు వచ్చేస్తే ఇంకా పంటంతా నాశనం అయిపోతే వాళ్ళంతా ఇంకా ఎక్కడికి వస్తారు, రోడ్ మీదకి రావాల్సిందే. అండ్ అదేవిధంగా డెవలప్డ్ కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే ఈ క్లైమాటిక్ చేంజెస్కు ఎన్నో కాంట్రిబ్యూట్స్ చేస్తున్నాయి అన్నమాట. బట్ మన డెవలప్ అవుతున్నటువంటి కంట్రీ మాత్రం స్టిల్ డ్రాస్టికల్ అఫెక్టెడ్. అండ్ డూ యూ నో, మీకు తెలుసా, ఇండిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ ద న్యాచురల్ రిసోర్సెస్ సచ్ యాజ్ వాటర్, కోల్, పెట్రోల్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ క్లైమాటిక్ చేంజ్. Refrigerators, air conditions, motor vehicles are also causes for global warming as they emit harmful chemicals. Okay, so మన నేచర్లో ఉన్నటువంటి వనరులు అంటే వాటర్ కావచ్చు, బొగ్గు, పెట్రోల్, ఇవన్నీ కూడా మనం సరైన పద్ధతిలో యూజ్ చేయకుండా మోతాదులో, అంటే అంతకన్నా ఎక్కువ మోతాదులో యూజ్ చేయడం వల్ల క్లైమాటిక్ చేంజెస్ రావడానికి ముఖ్య కారణాలు అన్నమాట. సో వీటి యొక్క ఓవర్ యూజ్ వల్ల. ఇక అదేవిధంగా మనం ఫ్రిడ్జ్ని, ఎయిర్ కండిషనర్స్ని అండ్ వెహికల్స్ని వాడుతూ ఉంటాం. సో వీటి నుంచి వచ్చేటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ వల్ల గ్లోబల్ వార్మింగ్కు కారణం అవుతున్నాయని చెప్పుకోవచ్చు. సో వీటిలో అంతా ఎయిర్ కండిషన్స్, ఈ ఫ్రిడ్జెస్లో అంతా కూడా హార్మ్ఫుల్ కెమికల్స్ బయటకు రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట.
ఇక మోటార్ వెహికల్స్కి వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ ఎంతగానో రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా హార్మ్ఫుల్ కెమికల్స్ అంతా కూడా రిలీజ్ అవ్వడం వల్ల అట్మాస్ఫియర్లోకి, సో అట్మాస్ఫియర్ ఆటోమేటిక్గా వేడెక్కడం వల్ల మన భూమికి కూడా వేడెక్కి గ్లోబల్ వార్మింగ్కు దారితీస్తుంది. Green world. It is said that forests are the lungs of the earth. Planets are a primary resource of food for all living organisms. They provide food, clothing, fuel, shelter, and many other necessities of life. Trees give us rain and provide habitation for many birds and animals. Trees maintain ecological balance and prevent soil erosion. ఓకే, సో మనందరికీ తెలుసు అడవులు మన భూమి యొక్క ఊపిరితిత్తులు, అంటే లంగ్స్ అన్నమాట. సో మన అందరి లివింగ్ ఆర్గానిజం, అంటే మనం ఈ భూమిపైన నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క జీవరాశికి, యానిమల్స్, హ్యూమన్స్, బర్డ్స్, ఇన్సెక్ట్స్, మైక్రో ఆర్గానిజమ్స్ అన్నిటికీ కూడా ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్లాంట్స్ నుంచి అనమాట. సో ప్లాంట్ ఈజ్ ఏ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. సో ప్లాంట్స్ నుంచి మనకు ఫుడ్ వస్తుంది, క్లాత్ వస్తుంది, ఫ్యూయల్ వస్తుంది, షెల్టర్ కూడా వస్తుంది, అండ్ మన లైఫ్లో కావాల్సినటువంటి అన్ని అవసరాలు కూడా ప్లాంట్ నుంచే వస్తుందన్నమాట. ఇక అదేవిధంగా ట్రీస్ మనకు వర్షాలను ఇస్తున్నాయి, అండ్ ఎన్నో పక్షులకు నివసించడానికి గూళ్ళనిస్తున్నాయి, అండ్ ఎన్నో అనిమల్స్, బర్డ్స్ అన్నీ కూడా ఈ చెట్టు కింద ఉంటున్నాయి. అదేవిధంగా ఈ ట్రీస్ని మనం ఎకలాజికల్ బ్యాలెన్స్గా మెయింటైన్ చేయడం వల్ల సాయిల్ ఎరోషన్ని కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. డీఫారెస్టేషన్ అంటే అడవుల్ని నాశనం చేయడం, అడవుల్ని కొట్టివేయడం అన్నమాట. Deforestation is when the forests are destroyed by cutting trees. What is our role in saving the plants? ఓకే, సో ఎప్పుడైతే మనం అడవులన్నిటినీ కూడా కొట్టేసి నాశనం చేస్తామో దాన్నే డీఫారెస్టేషన్ అంటాం అన్నమాట. సో దీని పరంగా మనం ఏం చెప్పుకోవచ్చు, ప్లాంట్స్ని సేవ్ చేయాలంటే మన రోల్ ఏంటి, మనం ప్రతి ఒక్కరు కూడా చెట్లను పెంచాలి. ఒకవేళ మనం అనవసరంగా ఏదో ఒక చెట్టుని నరికేసినాం అనుకోండి, సో ఆ చెట్టుని నరికేసినా కూడా ఇంకొక చోటైనా కానీ లేదా పలానా చోటైనా కానీ చెట్లను నాటడం నేర్చుకోవాలి. We should not cut trees indiscriminately. We should grow plants in the place available in our house, street, school compound, etc. We must use tree guards to save the trees. ఓకే, సో మనం ఓవర్గా చెట్లను నరికేయకుండా వాటిని మనం ఇళ్ళల్లో, అంటే ఇంటి ముందర అండ్ మనకు తెలిసినటువంటి వీధుల్లో, స్కూల్ కాంపౌండ్లో చెట్లను నాటాలన్నమాట. అదేవిధంగా మన చెట్లను కాపాడుకోవడానికి మనం ట్రీ గార్డ్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. డిస్కస్ ఇన్ యువర్ క్లాస్ ద వేస్ టు సేవ్ ట్రీస్. సో మనం ఇంకా చెట్లను సేవ్ చేయాలంటే ఇంకా ఎటువంటి దారులు ఉన్నాయి, అడవుల్ని కొట్టేయకూడదు, అండ్ ప్రతి ఒక్కరు కూడా కనీసం నెలకొక చెట్టునైనా నాటాలి, అండ్ చెట్లను మనం బాగా పరిరక్షించుకోవాలన్నమాట. థింక్ అండ్ డిస్కస్. టు బీ కూల్ ఇన్ సమ్మర్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రైట్? బై అన్ ఎయిర్ కండిషనర్ ఆర్ ప్లాంట్ ఏ ట్రీ ఇన్ ద బ్యాక్ యార్డ్. ఓకే, సో సమ్మర్లో కూల్గా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఒకటి ఎయిర్ కండిషనర్ని కొనాలా, లేదా ఇంటి వెనక ఒక చెట్టుని నాటాలా? ఆఫ్ కోర్స్ మన ఇంటి వెనక ఒక చెట్టుని నాటాల్సిందే. యాక్టివిటీ. రీడ్ ద గివెన్ సిచ్యువేషన్స్ అండ్ సే వెదర్ ఇట్స్ ఎ రైట్ యాక్షన్ ఆర్ నాట్, వై. సో ఇక్కడ మనకు కొన్ని సిచ్యువేషన్స్ ఇచ్చారంట. ఈ సిచ్యువేషన్స్ బట్టి మనం చూస్తుంటే కొన్ని రైట్ ఉన్నాయి, కొన్ని రాంగ్ ఉన్నాయి. సో ఏది రైట్ యాక్షన్, ఏది రాంగ్ యాక్షన్ అండ్ ఎందుకు, సో వీటిని ఫాలో అవ్వాలి మనం. చూద్దాం మరి. రవీస్ ఫ్యామిలీ ఈజ్ కన్స్ట్రక్టింగ్ ఏ హౌస్. హిస్ ఫాదర్ ఆర్డర్డ్ టు కట్ ఏ బిగ్ నీమ్ ట్రీ విచ్ ఈజ్ నియర్ ద కన్స్ట్రక్షన్ ఏరియా. ఓకే, సో రవి వాళ్ళ ఫ్యామిలీ ఏం చేయాలనుకున్నారంటే ఒక హౌస్ని నిర్మించుకోవాలనుకున్నారు. సో అందుకని చెప్పి రవి వాళ్ళ నాన్న వచ్చేసి వాళ్ళు కడుతున్నటువంటి కన్స్ట్రక్షన్కు దగ్గరలో ఉన్నటువంటి
ఒక పెద్ద వేప చెట్టుని నరికేయమని చెప్పాడనమాట. సో ఇది రైట్ యాక్షనా, రాంగ్ యాక్షనా? రాంగ్ యాక్షన్. ఎందుకంటే చెట్లను నరికేస్తూ పోతే మనకు ఆక్సిజన్ కంటెంట్ తగ్గిపోతుంది అండ్ ఎన్నో క్లైమేటిక్ చేంజెస్ వల్ల మనకే డ్యామేజ్ అనమాట. అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పీపుల్ ఆర్ కట్టింగ్ డౌన్ ద బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీస్ టు ఎరెక్ట్ ద న్యూ ఎలక్ట్రిక్ పోల్స్. ఓకే, సో ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొత్త ఎలక్ట్రిక్ పోల్స్ని పెట్టడానికి చెట్లు కొమ్మలు ఉంటాయి కదా వాటిని నరికేశారనమాట. ఇది రైట్ యాక్షనా, రాంగ్ యాక్షనా? రాంగ్ యాక్షన్. ఆఫ్ కోర్స్ మనం దీన్ని రైట్ యాక్షన్గా కూడా తీసుకోవచ్చు. ఏ విధంగా అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం కొత్త ఎలక్ట్రిక్ పోల్స్ని పెట్టడానికి ఒకవేళ ట్రీస్ యొక్క బ్రాంచెస్ని కట్ చేయలేదనుకోండి, పెద్ద గాలులు వచ్చినప్పుడు ఆ ట్రీస్ మధ్య ఆ వైర్లన్నీ కూడా ఇరుక్కొని ఆ వైర్లన్నీ కూడా కిందికి పడిపోయి అంటే కొంతమంది జీవితాలు పోయిన ఛాన్సెస్ కూడా ఉండొచ్చు అనమాట. అంటే షాక్ కూడా కొట్టవచ్చు. ఈ విధంగా రెండు వస్తాయి అన్నమాట దీనికి. మోర్ ట్రీస్ ఆర్ బీయింగ్ కట్ డౌన్ డ్యూ టు వైడనింగ్ ఆఫ్ రోడ్స్. సో రోడ్ల విస్తరణ కోసం చెట్లను నరికేస్తున్నారు. సో దిస్ ఈస్ ద రాంగ్ యాక్షన్. ఎందుకంటే చెట్లను పెంచాలి అంటున్నాం కానీ ఎందుకు ఇక్కడ మనం నరికేయాలి? ఎస్. అండ్ బర్నింగ్ ఆఫ్ లీవ్స్ అండ్ అగ్రికల్చర్ వేస్టెస్. సో మనం ఆకుల్ని అలాగే అగ్రికల్చరల్ వేస్టెస్ అంతా కూడా కాలుస్తున్నాం. సో దీనివల్ల ఉపయోగమా అంటే నో. ఎందుకు అంటే ఈ విధంగా కాల్చడం బదులుగా మనం వీటన్నిటినీ కూడా ఒక కుప్పగా చేసుకొని ఒక ఎరువును తయారు చేసుకుంటే నెక్స్ట్ పంటకు యూజ్ అవుతుంది కదా. ఎస్. ఇన్ అడిషన్ టు ప్లాంటింగ్ ఏ ట్రీ వీ షుడ్ సేవ్ ఎగ్జిస్టింగ్ ట్రీస్. అబ్జర్వ్ ద గివెన్ పిక్చర్ అండ్ ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మనం చెట్లను ప్లాంటింగ్ చేయడమే కాకుండా ఉన్నటువంటి చెట్లను కాపాడుకోవాలన్నమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు కొన్ని చెట్లు ఇచ్చారు. సో వీటిని చూసి మీ యొక్క ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయమంటున్నారు. ఇక్కడ ఒక చెట్టు ఉంది ఫస్ట్ వీడియోలో. సో ఆ చెట్టు పెరుగుతూ పోయినప్పటికి కూడా అలాగే హౌస్ని నిర్మించుకున్నారు. చూడండి ఎంత బాగా, నైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెరుగుతున్నటువంటి చెట్టును నరికేశారు. చూడండి ఎంత బాధగా ఉంటుందో, బట్ అయినా కూడా అది చిగురిస్తూ ఉంది. దెన్ వాయిస్ ఆఫ్ పీపుల్. Several people across the globe have expressed their concern towards global warming. Greta Thunberg is a Swedish environmental activist on climate change whose campaigning has gained international recognition. Thunberg addressed the 2018 United Nations Climate Change Conference which created awareness on climate change. ఓకే, సో మన ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతోమంది కూడా గ్లోబల్ వార్మింగ్ గురించి ఎక్స్ప్రెస్ చేయడానికి ఎంతగానో ట్రై చేశారనమాట. అందులో గ్రేటా థన్బర్గ్ అనేటువంటి ఒక స్వీడిష్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ ఈమె. సో తను వచ్చేసి క్లైమేటిక్ చేంజెస్ మీద ఎన్నో రీసెర్చ్ చేసి అండ్ ఈరోజు ఇంటర్నేషనల్ రికగ్నైజ్ అంటే అంతర్జాతీయంగా కూడా తను గుర్తింపు పొందదగిందని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా 2018 యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్లో కూడా ఈమె ఎంతగానో క్లైమేటిక్ చేంజెస్ గురించి అవేర్నెస్ని ఇచ్చింది. అండ్ దెన్ చిప్కో మూమెంట్. In the 1970s, an organized resistance to the destruction of forests spread throughout India and came to known as the Chipko movement. The name of the movement comes from the word embrace, as the villagers used hugged the trees and prevented the contractors from cutting them. ఓకే, 1970స్లో ఏం జరిగింది అంటే ఒక ఆర్గనైజ్డ్ రెసిస్టెన్స్ వచ్చేసి ఈ అడవులన్నిటినీ కూడా నాశనం చేసి ఇండియా మొత్తం త్రూ అవుట్ స్ప్రెడ్ చేయాలనుకున్నారనమాట. దీన్నే వీళ్ళు చిప్కో మూమెంట్గా పిలిచారు. సో ఈ మూమెంట్ అనేది ఏ విధంగా వచ్చిందంటే ప్రపంచంలో నుంచి ఏ విధంగా ఈ నేమ్ వచ్చింది అంటే ఎంబ్రేస్ అన్నమాట. ఎంబ్రేస్ అంటే ఇక్కడ విలేజ్ యొక్క పీపుల్స్ ఏం చేశారంటే ఆ ట్రీని హక్ చేసుకున్నారనమాట. అంటే ఆ కాంట్రాక్టర్స్
అంతా కూడా అడవిని నాశనం చేయకుండా, అడవిని నరికేయకుండా వాళ్ళంతా కూడా ఆ చెట్లను హత్తుకొని వాటి చుట్టూ చేరి వాటిని నరికేయకుండా కాపాడుకున్నారు. మై హోమ్ బికమ్ ఈకో ఫ్రెండ్లీ. We have to use stainless steel glasses or bottles instead of plastic bottles. సో మనమంతా కూడా ప్లాస్టిక్కి బదులుగా ఏం చేయాలి, స్టెయిన్లెస్ స్టీల్ గ్లాస్ లేదా బాటిల్స్ని యూజ్ చేయాలి. ప్లాస్టిక్ యూజ్ చేస్తే ఇట్ ఈస్ ఏ నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్. అండ్ క్యారీ బ్యాగ్స్ మేడ్ ఆఫ్ పేపర్, jute ఆర్ క్లాత్ వైల్ గోయింగ్ టు మార్కెట్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లాస్టిక్ బ్యాగ్స్. ఓకే, సో మనం మార్కెట్కి వెళ్తున్నప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్స్తో కాకుండా పేపర్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్, సో ఇటువంటి బ్యాగ్స్ని తీసుకువెళ్ళాలన్నమాట. సో ప్లాస్టిక్ బ్యాగ్స్ని యూజ్ చేయకూడదు. అండ్ డు నాట్ వేస్ట్ వైట్ పేపర్స్ యాజ్ పేపర్ ఈజ్ మేడప్ ఆఫ్ ఏ ట్రీ పల్ప్. సో అదేవిధంగా మనం పేపర్స్ని వేస్ట్ చేయకూడదు అనమాట. ఎందుకంటే ఈ పేపర్స్ అంతా కూడా మనకు చెట్టు యొక్క పల్ప్ నుంచి తయారవుతుంది. అందుకని చెప్పి పేపర్ని వేస్ట్ చేస్తే మనం ట్రీని ఆటోమేటిక్గా నాశనం చేసినట్టే. అండ్ స్విచ్ ఆఫ్ లైట్స్ అండ్ ఫ్యాన్స్ వెన్ లీవింగ్ ద రూమ్ టు సేవ్ ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రిసిటీని తగ్గించాలి, ఎలక్ట్రిసిటీ యొక్క యూజెస్ని తగ్గించాలి అంటే మనం ఖచ్చితంగా ఎప్పుడైతే రూమ్లో నుంచి బయటకు వస్తుంటామో ఆటోమేటిక్గా లైట్స్ అండ్ ఫ్యాన్స్ని ఆఫ్ చేసేయాలి. సో అలా ఆఫ్ చేసినట్టయితే ఎలక్ట్రిసిటీ యూజెస్ తగ్గిపోతుంది అన్నమాట. అండ్ గ్రో ఏ కిచెన్ గార్డెన్ టు ఈట్ ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ గ్రీన్స్. సో ఖచ్చితంగా కూడా మనం కిచెన్ గార్డెన్ని పెంచడానికి ట్రై చేయాలన్నమాట. సో ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్గా వండుకొని తినడానికి బాగుంటుంది. అండ్ అవాయిడ్ యూజింగ్ కెమికల్ ఫర్టిలైజర్స్ ఇన్ ద కిచెన్ గార్డెన్. యూజ్ కిచెన్ వేస్టెస్ యాజ్ మాన్యూర్. అండ్ అదేవిధంగా కిచెన్ గార్డెన్లో వచ్చేసి కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయకుండా మన కిచెన్లో నుంచి వేస్టేజ్ వస్తుంది కదా, అంటే మనం బియ్యం కడిగిన నీళ్ళు, వెజిటబుల్స్ అన్నీ కడిగినటువంటి నీళ్ళు, మనం తిని మిగిలేసినటువంటి మెటీరియల్స్ ఇవన్నీ కూడా వేస్టేజ్ వస్తూ ఉంటాయి కదా, వీటిని మనం ఎరువుగా మార్చుకొని ఆ కిచెన్ గార్డెన్స్కి వేసుకున్నట్టయితే మనం తీసుకున్నటువంటి ఫుడ్లో న్యూట్రిషియస్ వాల్యూస్ ఉంటాయన్నమాట. అండ్ సపరేట్ గార్బేజ్ ఇంటూ డ్రై వేస్ట్ అండ్ వెట్ వేస్ట్. సో మన ఇంట్లో ఖచ్చితంగా చెత్త అనేది వస్తూ ఉంటుంది. అందులో మనం ఒకటి పొడి చెత్త, తడి చెత్తగా మార్చుకొని సపరేట్ చేసి ఉంచుకోవాలన్నమాట. ఆ విధంగా మనం బయటకు చెల్లేసేయాలి. Are we celebrating our festivals eco-friendly? During Vinayaka Chauthi festival, idols made up of plaster of Paris are immersed in the water. The water gets polluted and it gives harmful effects on aquatic life. Burning of crackers during Deepavali and New Year, cutting trees for Christmas and using chemical colors in Rangoli powder during Holi are harmful to us and the environment. People use plastic plates and glasses at gathering to eat food and drink. It has to be stopped. ఓకే, సో మనం అంతా కూడా పండగల్ని మన ఎన్విరాన్మెంట్కు ఏ విధంగా కూడా డ్యామేజ్ కాకుండా మనం జరుపుకుంటున్నామంటే నో. ఎలా అంటే మనం జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్క ఫెస్టివల్ కూడా మన ఎన్విరాన్మెంట్కి హాని కలిగించేదే. ఎలా అంటే ఇప్పుడు మనం వినాయక చవితిని జరుపుకుంటున్నాం. వినాయక చవితి రోజు వినాయకుడిని బొమ్మలు ఉంటాయి కదా, విగ్రహాలన్నీ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసినవి అనమాట. ఇవి వాటర్లోకి ఇమ్మర్స్ అవుతాయి. సో ఇమ్మర్స్ అయినప్పుడు వీటి నుంచి మనకు కెమికల్స్ అన్నీ కూడా రిలీజ్ అయిపోయి ఆ వాటర్ అంతా కూడా పొల్యూటెడ్ అయిపోతుంది అనమాట. ఆటోమేటిక్గా అక్వాటిక్ లైఫ్ అంటే వాటర్లో పెరిగేటువంటి చెట్లు కావచ్చు, అనిమల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చనిపోతాయి లేదా ఎంతో హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఇస్తాయి. ఇక అదేవిధంగా దీపావళి. సో దీపావళికి, న్యూ ఇయర్కి మనం టపాకాసులు, ఈ క్రాకర్స్ని కాలుస్తుంటాం. సో వీటి నుంచి వచ్చేటువంటి గ్యాసెస్ అన్నీ కూడా మనకు ఎయిర్ పొల్యూషన్గా మారుస్తుందన్నమాట. ఇక అదే విషయానికి వస్తే క్రిస్మస్. సో క్రిస్మస్ అనగానే ఎక్స్మాస్ ట్రీని మనం తెచ్చుకుంటుంటాం. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఏం చేస్తున్నాం, చెట్టును నరికేస్తున్నాం. అండ్ తర్వాత మనం హోలీని జరుపుకుంటున్నాం. ఈ హోలీలో డిఫరెంట్ కెమికల్ కలర్స్ని మనం రంగోలీ పౌడర్లోకి వేసుకొని యూజ్ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా మనకు అలాగే మన ఎన్విరాన్మెంట్కు ఎంతో హార్మ్ఫుల్ అన్నమాట.
అండ్ ఎప్పుడైనా మా ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు లేదా గెట్ టుగెదర్ పార్టీలు ఏమైనా జరుపుకున్నప్పుడు మనమంతా కూడా ఫుడ్ని అలాగే డ్రింక్ చేయడానికి ప్లాస్టిక్స్ని యూస్ చేస్తుంటాం. అంటే ప్లాస్టిక్ ప్లేట్స్, ప్లాస్టిక్ గ్లాసెస్. సో వీటన్నిటిని కూడా యూస్ చేయడం వల్ల ఎంతో హార్మ్ఫుల్ అనమాట. సో మనం వీటన్నిటిని కూడా స్టాప్ చేయాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్లైమాటిక్ కండిషన్స్, climatic changes. So still, if you are any doubts, so please keep your doubts in the comment section. I will clear them in the next video.